శశికాంత్ భూషణ్ గారికి ఈరోజు రాబో క్రిస్మస్ కార్యక్రమం పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు, మీరు ఇంకా 2-3 సంవత్సరాల్లో మన ఊరు నుంచి ఒంగోలు టౌన్ దాకా కూడా రూపురేఖలు పూర్తిగా మారుస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దన్ రావు గారికి, మిత్రుడు గౌరవనీయులు అయినాపత్రి ఘనశ్యామ్ గారికి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారికి, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్ గారికి, వెంకట గారికి, మన పల్లపు వెంకటేశ్వర గారికి, ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని నాకు తెలిసి 10 సంవత్సరాలుగా ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ప్రతి క్రిస్టమస్కి ఒక 10 రోజులు 15 రోజుల ముందు మీరు మీ నచ్చే నాయకుడు, మీ ముద్దుల నాయకుడు అయినటువంటి చుండి శ్యామ్ వస్తాడు. అన్నా నేను పలానా రోజు చీరల పంపిణీ కార్యక్రమం పెడుతున్నాను, ఖచ్చితంగా మీరు రావాలి అని అడుగుతుంటాడు. శ్యామ్ అడిగినప్పుడల్లా నా నుంచి వచ్చే సమాధానం, మీరు చేస్తుంది పేదలకు కదా శ్యాము, ఏదన్నా ఆర్థిక పరమైన సహాయం కావాలంటే ఖచ్చితంగా నేను ఇస్తాను, దాన్ని నువ్వు ఎంత చెబితే నేను అంత ఇస్తాను. ఎందుకంటే ఇచ్చేవాళ్ళందరూ కూడా పేదలు కాబట్టి మాకు కూడా ప్రభు అంటే గౌరవం ఉంది కాబట్టి, ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి అడిగితే నాకు భగవంతుడు శక్తి ఇచ్చినంత కాలం నేను వెంగముక్కల పాలెంలో ఉండే వాళ్ళందరికీ నా తోటి కులస్తులకు కానీ పేదలకు కానీ సహాయం చేస్తానన్నా ఆ అవసరం పట్టప్పుడు మిమ్మల్ని అడుగుతా అంటారు తప్పితే ₹1 మా దగ్గర నుంచి తీసుకోలేదు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నేను గతంలో వేరే పార్టీలో వర్క్ చేసినప్పుడు వెంగముక్కలపాలెం ఇన్ఛార్జిగా చాలాసార్లు వచ్చాను. ఆ రోజున చాలా మంది నాయకులు ఈ పార్టీలో ఉన్నారు, కానీ ఎక్కువగా డామినేట్ చేస్తుండే వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఈ వెంగముక్కలపాలెంలో కానీ మదర్ తెరెసా కాలనీలో కానీ. జనార్దన్ రావు గారి నాయకత్వం వచ్చిన తర్వాత వారి సారథ్యంలో చుండి శ్యామ్ గారు కానీ, వాళ్ళ యువకులు కానీ, మనకి ఉన్న నాయకులు కానీ, మదర్ తెరెసాలో ఉన్న కార్యకర్తలు కానీ ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తని టచ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఎలక్షన్ రోజు మీరు చూపించాలని చెప్పి నేను సవాలు తెలియజేస్తున్నాను. ఆ మరుసటి రోజు జనార్దన్ గారు రావటం, చూడటం అన్ని విధాల మనకు అండగా ఉంటూ జరిగింది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో వెంగముక్కలపాలెం అనేది ప్రత్యేకించి ఆయన మనసులో ఉంటది. ఎందుకంటే ఆ ఎలక్షన్ రోజు మీరు చేసిన పులుల్లాగా పోరాడింది ఆయన మనసులో ఉంటది. భవిష్యత్తులో మీ అందరికీ వెంగముక్కలపాలెం ఆయన తరపు నుంచి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అన్ని పనులు కూడా మీకు జరుగుతాయి చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడి నుంచి చెప్పేది ఏంటంటే, మీ అందరికి చెప్పేది అంటే డీజేఆర్ అంటే డీజేఆర్ ట్రస్ట్ అని మీరు తనలో వింటానే ఉన్నారు. రామచంద్ర జనార్దన్ రావు గారి ట్రస్ట్. అది నిర్మించడానికి గల కారణం ఏంటంటే, చదువుకునే మీలాంటి బిడ్డలు, పేద పిల్లలు ఎవరైనా మెరిట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరినీ ఉచితంగా చదివించే కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీలో లేని కొన్ని వైద్య కార్యక్రమాలన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి సొంత నిధులతో, గవర్నమెంట్ నుంచి కాదండి, ఆయన సొంత డబ్బులతో మీలాంటి పేదలకి చేయాలని ట్రస్ట్ స్థాపించబడింది. దాంట్లో మీరందరూ కూడా మీ బిడ్డలుగా ఎవరైనా చదివించుకోవాలంటే ఆయన ట్రస్ట్ ద్వారా మీకు సహకరిస్తారని చెప్పి స్వభావం తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రుడు శ్యాము జనార్దన్ రావు గారికి చాలా అన్యోన్యంగా ఉంటారు. నేను ప్రతిరోజు పార్ట్ టైమ్స్ లో చూస్తుంటా. స్పీడ్గా వస్తాడు, అడుగుతాడు, మా వాళ్ళకి అది ఇది అంటాడు, ఆయన చెప్తాడు, స్పీడ్గా వెళ్ళిపోతాడు. రోజుకు 10 సార్లు వస్తాడట. కానీ అన్యోన్యంగా ఎమ్మెల్యే గారి మీద తనకి ప్రేమ ఉంది. మీరన్నా మంచి సేవ చేయాలని ఉద్దేశం ఉంది కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ఒక్కసారి సమావేశంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.